ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ శ్రేణులు తిరుపతిలో ఘనంగా జరుపుకున్నారు. లోకేష్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ స్థానిక అలిపిరి పాదాల మండపం వద్ద టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేయించారు. 216 టెంకాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని టీడీపీ నేతలు ఆకాంక్షించారు. నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆ కుటుంబం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ముందుకెళ్ళడం ఆనవాయితీ. స్వామివారి కృపా కటాక్షాల వల్లనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ గారైనా ఈరోజు అన్ని విషయాల్లో ముందుకు సాగుతున్నారు. నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 18 సంవత్సరాలుగా అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి నారా లోకేష్ గారికి ఆరోగ్యం ప్రసాదించాలని, అనుకున్న కార్యాలు విజయవంతం కావాలని, ఆయన అభివృద్ధి చెందాలని, అన్ని విధాల ఆయనకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. దానిలో భాగంగానే ఈరోజు 216 టెంకాయలు కొట్టి నారా లోకేష్ గారికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించుకోవడంతో పాటు ఈరోజు నారా లోకేష్ గారు ఒక పక్క పుట్టినరోజైనా ఆయన ఈరోజు దావోస్లో ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, పరిశ్రమలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. అలాంటి యువనేతకు ఈరోజు మేము అండగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉంది.